తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఈ ఉదయం ఓ వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడ్డాడు. ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన వ్యక్తం కలిగిస్తోంది. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు ఉదయం సివిల్ లైన్స్లోని తన అధికార నివాసంలో సీఎం రేఖా గుప్తా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఓ కాగితాన్ని అందించాడు. వెంటనే గట్టిగా అరుస్తూ దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ సకారియాగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీస్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపారు. అక్కడ సాక్షుల మాటల ప్రకారం సాక్షులను బట్టి చూస్తే మొదట ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై తొలుత యువకుడు గట్టిగా అరిచాడు. అనంతరం ఆమె చెంపపై కొట్టాడని తెలుస్తోంది. అనంతరం దుర్భాషలాడాడు. ముఖ్యమంత్రితో యువకుడు తీవ్ర ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. మొత్తానికి ముఖ్యమంత్రిపై దాడి చేస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడంపై పెద్ద భద్రతా లోపంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం దగ్గర భారీగా భద్రతను పెంచారు. ఒక యువకుడు అంత దగ్గరగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వెళ్ళాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఈ దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిలో రాజధానిలో మహిళల భద్రత రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు. తెల్లవారుజాములోనే అంటే ముఖ్యమంత్రి తన ఇంట్లో ఎవరైతే పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు వీడియో చూస్తున్నారు. సేమ్ ఇలాగే ముఖ్యమంత్రి ఒక దర్బార్ నిర్వహిస్తారు ఢిల్లీలో. ఆ దర్బార్కి అక్కడికి వచ్చే ప్రజలు నేరుగా తమ సమస్యలపైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. సరిగ్గా ఇటువంటి సిచ్యువేషన్లోనే మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే ముఖ్యమంత్రి రేఖా గుప్తా అక్కడికి వచ్చిన ప్రజా దర్బార్లో ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఒక వినతి పత్రాన్ని తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఎవరైతే ఈ దాడి చేశారో రాజేష్ ఒక వినతి పత్రాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేతికిచ్చి వెంటనే ఆమె పైన పెద్దగా అరుస్తూ దాడి చేశాడని అక్కడున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛ, తన నివాసంలో ముఖ్యమంత్రి పౌరులకు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చే వారిని అన్ని విధాలుగా చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అనుమతిస్తారు, మా క్యాంప్ ఆఫీస్లోకి అనుమతిస్తారు. ఇక్కడ కూడా పూర్తిస్థాయి చెకింగ్ తర్వాత రాజేష్ కేవలం ఎటువంటి ఆయుధాలు కలిగి లేడని, క్లీన్గా వచ్చాడని, కేవలం దాడి చేసే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి పైన దాడి చేసి సంచలనం సృష్టించాడు రాజేష్. మొత్తానికి ఢిల్లీలో ఇప్పుడు ఈ దాడి అంశం తీవ్రమైన రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఢిల్లీలో ఉన్న మహిళలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి సంఘటనను పరిశీలిస్తే మాత్రం ముఖ్యమంత్రి కోసం వచ్చిన వ్యక్తి, ముఖ్యమంత్రికి తన వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది.